అండి ఈసారి ఆషాఢం సేల్ మాత్రం మామూలుగా లేదండి. చాలా గ్రాండ్‌గా ఉండబోతుంది. ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్స్ చూస్తే మీరే చెప్తారు. ట్రెడిషనల్‌లో, ఫ్యాన్సీలో, వెల్వెట్‌లో, జార్జెట్స్, ఫ్యాన్సీ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌లో సేల్‌లో అయితే పెట్టేస్తున్నానండి. యాక్చువల్‌గా ఈ ఇయర్‌లో ఎక్కువ డిజైన్స్ చేశాను ఫ్యాబ్రిక్స్‌లో. అదే విధంగా మన సేల్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను రీస్టాక్స్ చేపిచ్చి చాలా వేలల్లో మీటర్స్‌లో సేల్ చేసిన తర్వాత కొంచెం కొంచెం మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఇంకా క్లియరెన్స్‌లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనకి శ్రావణం రాబోతుంది కాబట్టి కొత్త డిజైన్స్, కొత్త స్టాక్స్ వస్తాయి కాబట్టి ఉన్న కొంచెం కూడా క్లియర్ చేసేస్తే నాకు కూడా కొత్త స్టాక్ ఉంటుందనేసి ఈసారి అయితే ఆషాఢం సేల్‌లో చాలా స్టాక్ పెట్టేస్తున్నానండి. ప్రతి కలెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇవి ఏవి కూడా డ్యామేజెస్ ఉండో ఏదో ఆఫర్లో పెట్టడం కాదండి. మన దగ్గర సింధు ఫ్యాబ్రిక్స్లో ఎవ్రీ ఇయర్ కూడా అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ నేను క్లియరెన్స్ పెడతాను. ఒకటి వచ్చేసి జూన్లో ఆషాఢం సేల్ అయితే పెడతాను. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఇయర్ ఎండ్ సేల్లో నేను డిసెంబర్లో కూడా పెడతాను. చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. మొన్న లాస్ట్ మంత్ నుంచి అడుగుతున్నారండి, జూన్ వస్తుంది కదా మీరు ఆషాఢం సేల్ పెడతారా, కొంచెం వెయిట్ చేస్తాము అనేసి స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది అలా గుర్తుపెట్టుకొని నన్ను అడుగుతున్నందుకు. అదేవిధంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీకు బెటర్ క్వాలిటీ, బెటర్ స్టాక్ అంటే క్వాంటిటీస్లో కూడా ఈసారి ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టాక్ అంతా ఉంది. మనకి బ్యాక్ సైడ్ కూడా ఉందండి, చాలా స్టాక్ ఉంది. యాక్చువల్గా ఇందులో పెట్టిన వీడియోస్లో ఉన్నాయి, వీడియోస్ పెట్టనివి కూడా. అంటే మనకి ఎక్కువ సీజన్లో కొన్ని వీడియోస్ పెట్టకుండా అలా ఉండిపోయిన స్టాక్స్ కూడా ఇంకా సేల్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వస్తే మనకు కూడా ట్రెండీగా ఉంటుంది కదా, అలా అనేసి అన్నీ కూడా నేనైతే సేల్లో పెట్టేశాను. ప్రతిదీ మంచి డిస్కౌంట్లో వస్తుందండి. మినిమం 20% నుంచి 80% వరకు అండి. చాలా బాగుంటుంది స్టాక్ మాత్రం. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆఫర్ పెట్టినప్పుడు ఎలా ఉందో ఫ్యాబ్రిక్ అలా చెక్ చేయకుండా పంపించేస్తాం. మిస్టేక్లో ఒకవేళ మిస్ప్రింట్స్ కానీ చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నా కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి. ఆల్రెడీ మేము పడ్డ ప్రైస్ కంటే తక్కువగానే చూసి పెడతాం. ఎందుకంటే మనకి క్లియర్ అయిపోతే కొత్త స్టాక్ వస్తుంది కదా అనేసి ఎవ్రీ ఇయర్ మీ అందరికీ తెలిసిందే కదా. అలానే ఈసారి కూడా మనకి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. మీరు ఆలోచించుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. అలాగే ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా కోడ్ ఇస్తున్నాను, మన వెబ్సైట్లో నేను లిస్టింగ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిసారి కూడా మన వాట్సాప్ హ్యాంగ్ అయిపోతుంది, రిప్లై లేట్గా వస్తున్నాయి అనేసి చాలామంది తిడుతూ ఉంటారండి. మీరు ఆఫర్స్ ఏదో హైప్ కోసం పెట్టుకుంటున్నారు, మాకైతే రిప్లై ఇవ్వట్లేదని చాలామంది రిటర్న్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈసారి అయితే ఓపిక్గా ఒక్కో ఫ్యాబ్రిక్ అన్నీ కూడా నేను లిస్టింగ్ పెట్టేస్తున్నాను. వెబ్సైట్లో పర్చేస్ చేసుకుంటే మీకు క్వాంటిటీ కనిపిస్తుంది, వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన వెబ్సైట్ కూడా. ఏదో వెబ్సైట్ అనగానే మాకు పర్చేస్ చేయడం రాదు, మరి మా ఆర్డర్స్ తీసుకోరా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్నారనుకోండి, స్టోర్ దగ్గరలో డైరెక్ట్ వచ్చేసేయండి, ఇంకా డైరెక్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి, దూరంగా ఉన్నాం అనుకుంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. వాట్సాప్లో మెసేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిప్లై ఇవ్వడం కొంచెం డిలే అవుతుండొచ్చు. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలా కాదనుకుంటే మీరు వెబ్సైట్లో అయినా స్టోర్కి అయినా వచ్చి విజిట్ చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం అండి, అబ్రాడ్ నుంచి ఎవరైతే వెబ్సైట్లో పర్చేస్ చేస్తున్నారో వాళ్ళైతే మీకు అడ్రస్ ఎంట్రీ చేస్తారు కదా, అందులో ఇండియా నెంబర్ అయితే ఇవ్వండి. చాలామంది ఆటోమేటిక్గా మీ కంట్రీ నెంబర్ అయితే ఇస్తున్నారు. మాకు కొరియర్ ప్రాబ్లం అయితే అవుతుందండి, మళ్ళీ అది రిటర్న్ రావడం, మళ్ళీ మేము రిటర్న్ ఛార్జెస్ ఎందుకు పే చేస్తామనేసి అనడం ఇదంతా అవుతుంది. అందుకే మీరు ఇండియా నెంబరు మీ పేరెంట్స్ది కానివ్వండి, మీరు ఇక్కడ ఎవరికైతే కొరియర్ చేస్తున్నారో ఆ అడ్రస్లో మీరు ఇండియా నెంబర్ ఇస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. డిజైన్స్లో కలర్స్ కూడా ఉన్నాయండి, ఒక్కో డిజైన్కి కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను. మరీ డీటెయిల్గా కాకుండా కొంచెం షార్ట్కట్లో అయితే చెప్తాను. ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను కాబట్టి రిఫరెన్స్ డ్రెస్సెస్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా డెప్త్గా ఉంటుంది. ఒక్కసారి కావాలనుకుంటే మీరు వీడియో చూసిన తర్వాతనే పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ చేసేస్తానండి. కాకపోతే ఎక్కువ స్టాక్ ఉంది, చెప్పేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను లెంతీగా తీయట్లేదు. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్లో చందేరి అండి, మొత్తం వీవింగ్ బటిక్ ప్రింట్లో వస్తుంది. చాలా బాగుంటుంది, మూట డిజైన్ లాగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. సమ్మర్లో కానివ్వండి, నార్మల్గా ఏ సీజన్ అయినా కూడా వేసుకుంటే మెత్తగా చల్లగా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ అనేది. ఇది గ్రే కలర్, దీనికి వైట్ ప్రింట్ వచ్చింది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్ వైజ్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి, అన్నిటికి కూడా మన వైట్ కామన్ వస్తుంది. ఇవైతే వీడియో చేయలేదండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్, అన్నిటికైతే వైట్ కామన్గా వస్తుంది. ఈ ప్రింట్ ఉంది కదా వైట్ కలర్లో, అది కామన్గా వస్తుంది. ఇది ఎల్లో కలర్,
కుర్తాస్కి, బాయ్స్కి కుర్తా కూడా సూపర్గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రామా కలర్ అండి. ఎంత బాగున్నాయి చూడండి, ప్రింట్స్ బాగున్నాయి. వీవింగ్లో కూడా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చింది చూడండి. కంప్లీట్ వీవింగ్లో అక్కడక్కడ జెరీ కూడా మనకి మిక్స్ అయ్యేసరికి గ్రాండ్ లుక్ ఉంటుంది, బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి. మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇది చూడండి ఆలివ్ గ్రీన్ కలర్. మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేశారనుకోండి, ఇదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల పండు కలర్ అంటాం కదా, రెడ్ లాగా మిక్స్ అయిపోయి ఆ కలర్ పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి వైట్ ప్రింట్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కుర్తీలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, వైట్ కలర్లో మనం లెగ్గిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్, ఫ్లవర్ డిజైన్లో వచ్చింది, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట, బటిక్ ప్రింట్ అంటాం, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. వీడియో అయితే ఏం చేయలేదండి, డైరెక్ట్ షాక్ ఇలానే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్లో ఉంటుందండి, కొంచెం బిస్కెట్ కలర్ అంటాం కదా ఆ షేడ్లో ఉంటుంది. చాలా బాగుంది కదా, కుర్తాస్కి, బాయ్స్కి, గర్ల్స్కి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్, ఫ్లవర్ ప్రింట్లో రామా కలర్ చూడండి, చాలా బాగున్నాయి ప్రింట్స్ మాత్రం. వీవింగ్ కూడా డిఫరెంట్గా వచ్చింది. ఇది వచ్చేసి గ్రే కలర్, అన్ని కలర్స్ బాగున్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎల్లో కూడా వైట్ కాంబినేషన్లోనే ప్రింట్, ఆల్ ఓవర్ ప్రింట్, వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఆలివ్ గ్రీన్ కలర్. నెక్స్ట్ పిస్తా గ్రీన్, చాలా బాగున్నాయి కలర్స్ కూడా, పేస్టల్స్ లాగా సింపుల్గా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా కూడా డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది పిస్తా గ్రీన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్ అండి, చాలా ట్రెండీగా ఉంటుంది, బాగుంటుంది. బ్రైట్గా వచ్చింది కలర్ కూడా, లైట్ లావెండర్ కాకుండా కొంచెం బ్రైట్గా వచ్చింది, ఇలా వస్తుంది. లెహెంగా లాగా స్టిచ్ చేసుకున్నారనుకోండి, వైట్ కలర్లో బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా కూడా కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది. ఇది పర్పుల్, ఇందాక చూపించాను కదా, సేమ్ అదే కలర్లో ఆల్ ఓవర్ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక డిజైన్ అండి, చాలా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ ఇందులో. యాక్చువల్గా వీడియో చేస్తే చాలా బాగుంటుంది, అంటే మీకు రిఫరెన్స్ డ్రెస్ కూడా ఐడియా ఉంటుంది. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా వచ్చింది, రామా కలర్. ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుందండి చూడండి. జస్ట్ ఇలా కుర్తా స్టిచ్ చేసుకున్నా కూడా, లెగ్గిన్ మీదకి, జీన్స్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పర్పుల్ కలర్, పర్పుల్ కూడా అన్నిటికీ వైటే వస్తుంది. దీని స్పెషల్ ఇది అనమాట, ఈ ఫ్యాబ్రిక్లో స్పెషల్ ఏంటి అంటే బాటిక్ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్, చాలా బాగున్నాయి కలర్స్, బాగున్నాయి, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్లో మ్యాంగో డిజైన్ అండి, మ్యాంగోస్ అనేది హైలైట్ అవుతుంది. ఇది మనకి పర్పుల్ కలర్ చూడండి, ప్రింట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. మ్యాంగోస్ చూడండి హైలైట్ అయిపోయి, అక్కడక్కడ జరీ అనేది హైలైట్ అవుతుంది, ఆడ్గా కాకుండా చిన్న చిన్నగా కనిపిస్తుంది, ఫ్యాన్సీగా ఉంటుంది, రెగ్యులర్ యూజ్ చేసినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్, బ్రైట్ లావెండర్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇందులో బిస్కెట్ కలర్, బ్రౌన్ షేడ్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, మ్యాంగో డిజైన్లో ఎల్లో. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి, ప్రతి డిజైన్లో ఈ కలర్స్ అన్నీ రిపీట్ అయ్యాయి. ఇది రామా కలర్, బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, వేసుకుంటే మీరే చెప్తారు నాకు అది ఎలా ఉంది అనేసి. చూడండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్, గ్రే. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్, నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాయ్స్కి కుర్తాలాగా సింపుల్గా డిజైన్ చేసినా కూడా మనం ఫెస్టివల్స్ అన్నిటికీ వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆలివ్ గ్రీన్ కలర్ అండి. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా కోడ్ ఇస్తాను, మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఆలివ్ గ్రీన్ కలర్.
నెక్స్ట్ వచ్చేసి బాందిని డిజైన్లో అండి, ఇది వీవింగ్, ప్రింట్ ఏం కాదు, కంప్లీట్ వీవింగ్. అది కూడా మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. గోల్డ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. చూడండి, ఇలా మనం బ్లౌజెస్కి అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే బూటా డిజైన్, చెక్స్లో మనకి బూటా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా బ్లౌజెస్కి. ఇవన్నీ కూడా చాలాసార్లు రీస్టాక్ చేసి ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే పెడుతున్నానండి. మనకి రెగ్యులర్గా మ్యాచ్ అయ్యే కలర్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంది చూడండి. బ్లౌజెస్కి యూజ్ చేయొచ్చు. ఇందులోనే ఇంకొక కలర్ బ్రింజల్ షేడ్ అంటాం కదా, ఆ షేడ్ బాయ్స్కి కుర్తలాగా యూజ్ చేసుకోవచ్చు. మనమైనా స్ట్రైట్ కట్ సింపుల్గా డిజైన్ చేసుకున్నా కూడా లెగ్గిన్ వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీవింగ్లోనే మీనాకారి డిజైన్లో, ఇదైతే మొత్తం వీవింగ్లో చాలా బాగుంటుందండి. మ్యాంగో డిజైన్, ఆరెంజ్కి గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో, ఎల్లో పింక్ గ్రీన్ కాంబినేషన్లో మ్యాంగోస్ థ్రెడ్ వర్క్తో వస్తుంది, చాలా బాగుంటుంది. లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది, కంప్లీట్ వీవింగ్ అండి. ఇదంతా ప్రింట్ ఏం కాదు, చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము. ఆల్రెడీ మన దగ్గర పెట్టే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి. ఇప్పుడు ఆఫర్లో ఇంకా తక్కువలోనే పెడుతున్నాము. అలా ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్, ఇది వచ్చేసి మనకి వైలెట్ షేడ్లో వస్తుంది, పర్పుల్ వైలెట్, చాలా బాగుంటుంది. ఇది కూడా లెహెంగాస్కి, క్రాప్ టాప్ లెహెంగాస్ అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాంబో బ్రదర్ అండ్ సిస్టర్కి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా దీంట్లో కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయి కదా, ఆ కాంట్రాస్ట్ కలర్స్లో ఏదైనా మనం బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకొక డిజైన్ అండి, లైన్స్ ప్యాటర్న్లోనే ఫ్లవర్ డిజైన్ వచ్చింది, పింక్ కలర్, మంచి రాణి పింక్. దానికి వీవింగ్ చూడండి, మీనాకారి వీవింగ్, చాలా బాగుంటుంది. మీనాకారి వీవింగ్ కాకుండా ఎక్స్ట్రాగా మనకి ఇలా సీక్వెన్స్ కూడా అక్కడక్కడ హైలైట్ అయింది, చిన్న చిన్న సీక్వెన్స్ ఉంది లేనట్టుగా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కిడ్స్ పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం అండి, ఇదైతే దగ్గర ఆల్మోస్ట్ ఒక 5000 మీటర్స్ దాకా సేల్ చేసి ఉంటాం. ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు, నాకే పెట్టిందే మళ్ళీ పెడుతున్నాను అనిపిస్తుంది. అలా కాకుండా కొత్త స్టాక్స్ తెప్పిద్దాం అనేసి ఇంకా సేల్లో పెట్టేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, మంచి రీజనబుల్ ప్రైస్లో. రోజ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. రామా కలర్కి పింక్ కలర్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ అయిందో. ఈ రోజెస్ అనేది హైలైట్ అయ్యేసరికి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. ఇందులో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. ఇందులోనే మనకి గోల్డ్ కలర్లో 2 టైప్స్ ఉందండి, అది మీకు చూపిస్తాను. ఇది మనకి అవుట్లైన్ అంతా ఉంది కదా, పింక్ కలర్లో వస్తుంది, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది. బార్డర్ మాత్రం సేమ్ పింక్ కలరే, మీకు చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇది చూడండి, గోల్డ్కి పింక్ కాంబినేషన్ ఇది. ఇందులోనే ఇంకొక షేడ్ కూడా ఉంది, అంటే రెడ్ కలర్లో మనకి అవుట్లైన్ అంతా వస్తుంది. ఇది చూపిస్తాను, గోల్డ్, క్రీమ్ గోల్డ్ కలర్, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, బాగుంటుంది. సేమ్ కాకపోతే మనకి ఆ రోజెస్లో వచ్చిన థ్రెడ్ వర్క్ ఉంది కదా, అది రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది లెహెంగా ఫ్యాబ్రిక్ కదండి, ఇందులో మాత్రం శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు రెడ్ అవుట్లైన్ వచ్చింది కదా, దీంట్లో శారీ కూడా అవైలబుల్గా ఉంది. మనకి పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా వస్తుంది, మొత్తం సెట్ లాగా, అంటే శారీ లాగా, శారీ ప్లస్ బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే శారీ, సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మోడల్ కాంబో లాగా డిజైన్ చేశాను. ఈ కలర్ మాత్రం ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి, కచ్ వర్క్లో కాటన్, చాలా బాగా రన్ అయింది. ఇంకా కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది, కచ్ వర్క్ లాగా వేయించాను, మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే కానీ కచ్ వర్క్ లాగా వస్తుంది. ఫ్రాక్స్కి అలా చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్లో ఆపోజిట్గా తీసుకున్నాను. బ్లాక్ ఇప్పుడు వైట్ కలర్లో వచ్చింది కదా వర్క్, ఇది వైట్ కలర్కి బ్లాక్ కలర్లో వస్తుంది వర్క్. మొత్తం కాంట్రాస్ట్ డిజైన్ అనమాట, వైట్కి బ్లాక్, బ్లాక్కి వైట్. చూడండి, బ్లౌజ్ కావాలనుకుంటే మీరు కాంట్రాస్ట్ కలర్స్లో ఆపోజిట్గా తీసుకోవచ్చు, ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కలీస్లో కూడా ఆల్టర్నేట్ కలర్స్ వేసుకొని కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు. మన ఓపిక ఇంకా మనకు వచ్చే ఐడియాస్ని బట్టి డ్రెస్ ఇంకా అవుట్పుట్ బాగుంటుంది. ఇదైతే మనకి ఇందాక చూపించాను కదా బాందినీలో పింక్ షేడ్లో, ఎంత బాగా వచ్చింది చూడండి. బాందినీలోనే పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో బూటా డిజైన్ అండి, బిగ్ సైజ్లో బూటా వచ్చి చాలా బాగుంటుంది. శారీగా లెహెంగాస్గా చాలా బాగా రన్ అయింది. దీంట్లో కూడా మనకి బాందిని డిజైన్ వచ్చింది చూడండి, ప్రింట్ కాకుండా వీవింగ్లోనే మనకి బాందిని చిన్న చిన్న బాందిని డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇదైతే మనకి డార్క్ పింక్ షేడ్లో వస్తుందండి.
బాగుంటుంది కలర్. నెక్స్ట్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్లో బ్లౌజెస్ అండి, చాలా బాగుంటాయంట. అంటే మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్, ఏ లెహెంగా కానివ్వండి దేనికైనా మ్యాచింగ్గా ఉంటుంది. వీవింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బూటా డిజైన్లో వచ్చి చాలా బాగుంటుంది. ఇదైతే బ్లాక్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది మెరూన్ కలర్ అండి, రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, మంచి పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ అండి, ఇందులోనే రెడ్ మెరూన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బార్డర్లో పైతాని డిజైన్లో వస్తుందండి. కంప్లీట్ వీవింగ్, ఇది కూడా లెహెంగా ఫ్యాబ్రిక్లో వస్తుంది. చాలా సాఫ్ట్గా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కంప్లీట్ ట్రెడిషనల్ అంటే అంత ట్రెడిషనల్గా ఉంటుంది. చూడండి, కంప్లీట్ వీవింగ్ అండి. ఇక్కడ వచ్చిన పైన చిన్న చిన్న డిజైన్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్లోనే వస్తుంది. జెరీ ఇంకా థ్రెడ్ వర్క్తో రావడం వల్ల లుక్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదైతే మనకి పర్పుల్ షేడ్లో వచ్చిందండి. పీకాక్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా డోలా సిల్క్లో వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది. ఇది పర్పుల్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇందులోనే వైన్ షేడ్లో ఎంత బాగుంది చూడండి, చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది. ఇలా మనకి వైన్ షేడ్. బార్డర్ కూడా బిగ్ సైజ్లో ఇలా వచ్చింది కాబట్టి లుక్ గ్రాండ్గా ఉంటుందండి. దీంతో లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, అనార్కలి కుర్తీస్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పింక్ కలర్, మంచి పింక్ కలర్ అండి, రాణి పింక్లో వచ్చింది, చాలా బాగుంది బ్రైట్గా. సేమ్ డిజైన్లో పింక్ కలర్. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే కొనేసుకోండి, మళ్ళీ రాదు ఇంత మంచి ఛాన్స్. ఎందుకంటే మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి. చూడండి, బ్లూ, ఇది కూడా చాలా మంచి బ్లూ, వింటేజ్ మోడ్లో ఉంటుంది మనకి కలర్ అనేది ట్రెడిషనల్గా. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, కొంచెం రస్ట్ షేడ్ లాగా వచ్చి బాగుంటుంది. ఇది కూడా ఆరెంజ్ షేడ్లో. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్ డిజైన్ చేసుకొని కాంట్రాస్ట్లో కూడా ఓనీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెవీ బ్లూ, ఇందులోనే నెవీ బ్లూ. చూడండి, ఈ ఆఫర్ మాత్రం ఇప్పుడున్న స్టాక్ ఎంతైతే ఉంటే అంతవరకే ఇవ్వండి. దీన్ని ఇంకా నేను రీస్టాక్స్ చేయడం అలా అయితే ఏమి ఉండదు. ఇది వచ్చేసి డోలా సిల్క్లోనే పైతాని. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో, అంటే బూటా అంతా చిన్న చిన్న బూటా వచ్చి చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. చూడండి, పింక్ కలర్, రాణి పింక్ కలర్. మీరు బార్డర్ చూడండి, పీకాక్స్ ఎంత బాగా హైలైట్ అయ్యాయో. పింక్, రెడ్, ఎల్లో కాంబినేషన్స్తో కంప్లీట్ వీవింగ్లో వస్తుంది. ఇదంతా జెరీనే, ఫాయిల్ ప్రింట్ కాదు, మనకి ఏ ప్రింట్స్ కాదండి. ఇదంతా థ్రెడ్ వర్క్, ఇదంతా జెరీ వర్క్ వస్తుంది. పైనంతా చిన్న చిన్న బూటా పింక్ కలర్ మీద హైలైట్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది, మంచి లైట్ వెయిట్లో ఉంది. న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇది రెడ్, చాలా బాగుంది. ఇది కూడా మంచి బ్రైట్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్ మీద ఎంత బాగా తెలుతుంది చూడండి, ఇలా మనకి రెడ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పేస్టల్లో లైట్ లావెండర్ కలర్ అండి, సూపర్గా ఉంది. రెడ్ బ్లౌజ్ కానివ్వండి, వాయిలెట్లో అలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా వచ్చింది, ఇది పేస్టల్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. పింక్, రెడ్, ఎల్లో ఈ కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అండి. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా మళ్ళీ అవే తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి కలర్స్. ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ అండి, ఇవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్లో ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. పార్టీ వేర్కి, ఎంగేజ్మెంట్స్కి కానివ్వండి, బర్త్డేస్కి అలా యూజ్ చేయాలంటే బాగుంటుంది. పన్నా కూడా మనకి మంచి పన్నాలో వచ్చిందండి, కింద కట్ వర్క్ వచ్చింది, కంప్లీట్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్తో వస్తుంది. నెట్ ఫ్యాబ్రిక్ కూడా మంచి బటర్ఫ్లై నెట్లో వస్తుంది, సాఫ్ట్గా బాగుంటుంది. వెంటనే చిరిగిపోవడం, హోల్స్ పడడం అలా అయితే ఉండదండి, మంచి క్వాలిటీలో ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ కూడా. మొత్తం సీక్వెన్స్ ఇంకా కింద చూడండి కట్ వర్క్ బార్డర్ ఎంత బాగా వచ్చిందో. థ్రెడ్ వర్క్ అనేది ఇందులో హైలైట్, లావెండర్ పైన వైట్ కలర్లో వస్తుంది. ఇదైతే మనకి లెహంగా ఫ్యాబ్రిక్ లాగా చేశాను. దీనికి ఓనీ కూడా ఉందండి, మనకి 2 సైడ్ బార్డర్ వచ్చి మిగతా అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది, చిన్న కట్ వర్క్ బార్డర్. ఇది మనం దుపట్టలాగా యూజ్ చేసుకోవచ్చు. అనార్కలి అలా డిజైన్ చేసుకున్నా సరే మనం ఇలా దుపట్టలాగా ఈజీ క్యారింగ్ అనమాట. కిడ్స్ దగ్గర నుంచి ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఓన్లీ దుపట్టాలోనే అవైలబుల్గా ఉందండి. మీకు ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి, వాటికి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇదైతే మనకి
పీకాక్ బ్లూ కలర్లో వస్తుంది. 2 సైడ్ మనకి బార్డర్ వచ్చి మిగతా అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది. వైట్ కలర్లోనే థ్రెడ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్ చాలా బాగుంది చూడండి. మ్యాచింగ్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఓనీకి. ఇలా బూటా డిజైన్ 2 సైడ్ కట్ వర్క్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్లో బ్లౌజెస్కి అయితే సూపర్ అండి. ఒక బ్లౌజ్ ఉంటే చాలు, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. వైన్ కదా, రెగ్యులర్గా మనకి మ్యాచ్ అయ్యే కలరే. మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి. ఎంత గ్రాండ్గా వచ్చింది చూడండి. డబుల్ సీక్వెన్స్ వచ్చింది, మళ్ళీ సింగిల్ కూడా కాదు, ఒకదాని మీద ఒకటి. నార్మల్ మ్యాట్ వచ్చింది, మొత్తం రౌండ్ ప్యాటర్న్, చిన్నది పెద్దగా అలా మొత్తం రౌండ్ ప్యాటర్నే. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. వైన్ మీద మల్టీ కలర్లో వచ్చిందండి. ఇలా ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లోనే ఇంకొక ప్యాటర్న్. ఇదైతే డైమండ్ డిజైన్లో ఇచ్చాను మల్టీ కలర్లో. ఇది కూడా సేమ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. వైన్ కలర్ పైన ఇలా మొత్తం మిర్రర్స్లా ఉండే సీక్వెన్స్ అనమాట. ఇవి మిర్రర్స్ కాదు, సీక్వెన్స్, కానీ బిగ్ సైజ్లో ఉండేసరికి మనకు లుక్ అలా కనిపిస్తుంది. మిగతా అంతా మనకి సీక్వెన్స్ వస్తుంది, చిన్న చిన్న సీక్వెన్స్ ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వీవింగ్ కమ్ వర్క్ అండి. చాలా బాగుంటుంది. మనకి మొత్తం కూడా చెక్స్ డిజైన్లో చాలా మంచి వచ్చింది ప్యాటర్న్ కూడా. చూడండి వీవింగ్, ఇదంతా పైనంతా వీవింగ్ ఉంటుంది, కింద మాత్రం వర్క్ ఉంటుంది. అది కూడా మ్యాట్ ఫినిష్తో మొత్తం సీక్వెన్స్ వచ్చి గ్రాండ్ లుక్తో ఉంటుంది. కార్డింగ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అంతా కూడా యాడ్ అయిపోయి లెహెంగాకి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా మనకి పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుందండి ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీ ఫ్యాబ్రిక్లో చెక్స్ ప్యాటర్న్ పట్టుల డిజైన్లో వస్తుందండి. పన్నా కూడా బిగ్ సైజ్ పన్నాలో వచ్చి చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ ఉన్నాయి, ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి అనుకోండి, వాటి కళ్ళు మూసుకొని ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. మల్టీ కలర్లో ఉంది కాబట్టి దేని మీదకైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు మీనాకరీలో చూపించాను కదా లెహెంగాస్, వాటికి కూడా బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఒక్కటి మీకు పెట్టి చూపిస్తాను, ఐడియా వచ్చేస్తుంది. లెహెంగా ఇందాక చూపించాను కదా, ఈ లెహెంగాకి మనకి పటోలా డిజైన్లో బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇలా మల్టీ కలర్ ఉంది కాబట్టి ఏ లెహెంగాకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యాబ్రిక్తో లెహెంగా లేదంటే కుర్తా, బాయ్స్కి కుర్తా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. కంప్లీట్ వీవింగ్లోనే వస్తుందండి, ప్రింట్ ఏం కాదు. ఒకవేళ ప్రింట్ ఉంటే నేను చెప్తాను ఇది ప్రింట్లో వచ్చింది అనేసి. ఇవైతే మనకి ఆఫర్లో దుపట్టాస్ పెట్టానండి, మళ్ళీ కూడా పెడుతున్నాను. కొంచెం స్టాక్ ఉంది, ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. చూడండి మంచి ప్రైస్లో మనకి ఇలా దుపట్టా వస్తుంది. 2 మీటర్ కట్లో వస్తుందండి. 2 సైడ్ కట్ వర్క్ బార్డరు, మీదంతా డిజిటల్ ప్రింట్, సీక్వెన్స్ వస్తుంది అనమాట 2 సైడ్. ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి, వాటికి మ్యాచింగ్ అయిపోతుందంటే తీసుకోండి. ఇంత తక్కువ ప్రైస్లో ఏం రాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక కలర్, ఇప్పుడు చూపించింది ఆనియన్ పింక్ కలర్ అండి, చెప్పడం మర్చిపోయాను. డార్క్ ఆనియన్ పింక్. ఇదైతే మనకి పిస్తా షేడ్లో వస్తుంది. కలంకారీ ప్రింట్, అక్కడక్కడ బూటా డిజైన్, 2 సైడ్ కట్ వర్క్ బార్డర్. ఇలా చిన్న పన్నానే 1 సైడ్ ఇలా వేసుకోవచ్చు, ఈజీ క్యారీ. స్కార్ఫ్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇది ఇంకొక కలర్ లావెండర్ షేడ్. సేమ్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్రింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూడండి కలంకారీ, బాగున్నాయి కదా. దేనికి అదే సూపర్గా ఉంటుందండి కలెక్షన్. తీసుకుంటే మాత్రం ఎవ్వరు కూడా రిగ్రెట్ కారండి, అంత బాగుంటుంది కలెక్షన్. ఇదైతే మనకి ఆర్గంజాలో వస్తుంది, సాఫ్ట్ ఆర్గంజా. అది కూడా బూటా డిజైన్, 2 సైడ్ వీవింగ్ పట్టా వస్తుంది అనమాట. డిజైన్తో మనకి ఇలా వీవింగ్తో వస్తుంది 2 సైడ్. ఇది కూడా 2 మీటర్ కట్లోనే ఉంటుంది. వైన్ షేడ్ అండి, మొత్తం డిజిటల్ ప్రింట్. ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్లో వస్తాయి. నెక్స్ట్ ఇందులోనే ఎల్లో కలర్ చూడండి, బ్రైట్గా ఉంది, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. ఎల్లో కాబట్టి చూడండి. యాక్చువల్గా నేను వేసుకున్న డ్రెస్కి కూడా మ్యాచ్ అయిపోయిందండి. ఇందులో మనకి ఫ్లవర్స్ బ్లూ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అయిపోయింది. ఆల్రెడీ డ్రెస్సెస్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్లో దుపట్టాస్. ఇవైతే ఇప్పటికీ చాలాసార్లు రీస్టాక్ చేయించాను, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి. ఇంకా కొత్త స్టాక్ అయితే ఏం తెప్పించట్లేదు, ఇదే ఇంకా లాస్ట్ టైము. ఇది చూడండి మొత్తం స్టిచ్చింగ్తో వస్తుందండి. ఏవి కూడా మనకి వర్క్ అంతా కూడా జరీతో మనకి రన్నింగ్ స్టిచ్ చైన్ స్టిచ్ అంటాం కదా, చైన్ స్టిచ్తో వస్తుంది. అక్కడక్కడ మిర్రర్స్, పర్ల్స్, బిట్స్ అన్నీ కూడా ఇలా స్టిక్ అయి ఉంటాయి. చాలా బాగుంటుంది. 4 సైడ్ కూడా మనకి లేస్ అయితే వస్తుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చిన్నోన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. ఇందులో మనకి రస్ట్ షేడ్ ఇలా వస్తుంది డిజైన్. ఏ డ్రెస్కైనా వేసుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇందులోనే ఇంకొక షేడ్ అండి, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. రెడ్ కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా వచ్చింది. ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ ఉందనుకోండి, వేసేసుకోండి, ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. చైన్ స్టిచ్తో వస్తుంది.
ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది. ఇదైతే మనకి బ్రిక్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా గ్రాండ్ లుక్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. కట్ కూడా మనకి 2.5 మీటర్ కట్లో వస్తుంది. ఓనీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లెహెంగాస్ మీదకి ఓనీలాగా. అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో అండి. ఇవి ఆల్రెడీ నేను 100 రూపీస్లో పెట్టాను. ఇంకా కూడా ఆఫర్ అంటే మీరే ఊహించుకోండి ఎంత మంచి ప్రైస్ అన్నట్టు. అసలు మార్కెట్లో 100 రూపీస్లో ఏ ఫ్యాబ్రిక్ రాదు. మీరు బయటికి వెళ్ళి ఒక్కసారి కనుక్కోండి, ప్లెయిన్ ఫ్యాబ్రికే 150 రూపీస్ ఉంటుంది జార్జెట్. అలాంటిది ప్రింట్స్ ఇచ్చాను, అది కూడా మన దగ్గర ఇదే స్పెషల్. ఇది చూడండి, పిస్తా గ్రీన్ షేడ్లో మొత్తం ఫ్లోరల్ ప్రింట్లో వచ్చి ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది. ఫాక్స్ జార్జెట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మనకి వేసుకుంటే కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో, ఇందులోనే ప్రింట్స్ ఉన్నాయి. ఇది పింక్ కలర్ మీద బిగ్ ఫ్లవర్స్, సైజ్ అనేది మనకి బిగ్ ఫ్లవర్స్లో వచ్చింది. పింక్ కూడా మంచి పింక్ అండి. ఆరెంజ్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ కుర్తీస్, మనకి షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో చిన్న చిన్న హార్ట్ ప్రింట్ అండి. బ్లాక్ పైన రెడ్ కలర్లో మనకి హార్ట్ ప్రింట్ వస్తుంది. అది కూడా పన్న చూడండి, నేను ఇలా కింద నుంచి పెడితే నాంతుందండి. మనకి 56 ఇంచెస్ పన్నలో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన మీకు బోర్ అనిపించి డ్రెస్ పడేయాల్సిందే తప్ప డ్రెస్ అయితే పాడవదు, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్లో విచిత్ర సిల్క్, షిమ్మర్ విచిత్ర సిల్క్ అండి. చూడండి, పింక్ కలర్, ప్లెయిన్ షిమ్మర్ విచిత్ర సిల్క్లో పింక్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కాఫీ బ్రౌన్ షేడ్, చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. నేను ఎన్నోసార్లు ఈ డ్రెస్ అయితే వీడియోస్లో వేసుకొని మిషన్ వాష్ చేస్తాను. నేను వేసుకున్న ప్రతి డ్రెస్ కూడా మిషన్ వాషే చేస్తాను, అయినా కూడా ఎలా ఉందో అదే లుక్ ఉంది, అంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసా కూడా. ఇందులోనే మనకి ఎల్లో కలర్ అండి, హల్దీకి అలా యూజ్ చేయాలనుకుంటే బాగుంటుంది. శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ డిజైన్ చేసుకొని ప్లెయిన్ శారీ కూడా మనం కట్టుకోవచ్చు. ఇది బోర్ కొట్టి బయట వేయాల్సిందే తప్ప అసలు మనకి ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ కాదు. ఇదైతే మనకి ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి, డార్క్ ఆనియన్ పింక్ షేడ్. చూడండి, షిమ్మర్ విచిత్ర ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ఇందులోనే మనకి ఆలివ్ గ్రీన్ షేడ్, మంచి మంచి కలర్స్ తెప్పించాను ఆలివ్ గ్రీన్ షేడ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్మో సిల్క్లో ప్లెయిన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మిషన్ వాష్ చేసినా ఎలా చేసినా కూడా ఇదే లుక్ ఉంటుంది. కుర్తీస్, సింపుల్ కుర్తీస్ అయినా లెహెంగాస్ అయినా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదండి, ఇదే మోడల్లో స్టిచ్ చేసుకున్నా కూడా లుక్ గ్రాండ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీవింగ్లో లెహెంగా ఫ్యాబ్రిక్స్, జకార్డ్ మనకి బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. జూట్ ఉప్పాడు అనమాట ఇందులో ఫ్యాబ్రిక్. చూడండి, ఇది కూడా పన్న మనకి పెద్దగా వస్తుందండి, పీచ్ కలర్లో. కిందంతా కూడా వైన్ షేడ్ వస్తుంది. బార్డర్ కంప్లీట్ వీవింగ్లో వస్తుందండి, బార్డర్ అంతా. పైన అంతా పిచ్ వై డిజైన్ అంతా మనకి ప్రింట్, డిజిటల్ ప్రింట్లో వస్తుంది. వీవింగ్ కూడా చూడండి, మీకు ఇక్కడ ప్లెయిన్ దగ్గర ఉన్న దగ్గర చూడండి, జూట్తో మనకి మిక్స్ అయ్యి వీవింగ్లోనే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మిషన్ వాష్ చేసినా ఎలా చేసినా కూడా లుక్ ఇలానే ఉంటుంది. జరీ వీవింగే, చాలా బాగా వస్తుంది. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి ట్రెడిషనల్లో. ఇందులోనే ఇంకొక కలర్, సీ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ ఇలా వస్తుంది. పిచ్వై డిజైన్ అండి, చాలా బాగా ట్రెండీగా నచ్చిన డిజైన్. ఇదైతే చాలా బాగా వచ్చింది, కలర్ కాంబినేషన్స్ కూడా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షిమ్మర్ విచిత్రాలోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి, కంప్లీట్ జెరీ సీక్వెన్స్ అంతా కూడా వస్తుంది. ఇది పింక్ షేడ్లో చూడండి, లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. సీక్వెన్స్ అదంతా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే మనకి కిరోసిన్ బ్లూ కలర్, మంచి బ్రైట్ కలర్. ఇదైతే కిరోసిన్ బ్లూ, అన్నిటి మీద కూడా మనకి జెరీ బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి ఎల్లో, ఇందాక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, సేమ్ అందులోనే ఇలా ఎల్లో మీద గోల్డ్ జెరీ. ఇదైతే ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆలివ్ గ్రీన్, సూపర్ కలర్స్ అండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ నేను చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఏది రిపీటెడ్గా ఎక్కువ కలర్స్ రిపీట్ కాలేదు, డిఫరెంట్గా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ఇది ఆలివ్ గ్రీన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ షేడ్ అండి. సింపుల్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు.
అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హకోబాలో అండి, కాటన్లో వస్తుంది, మల్టీ కలర్, మన ప్రింట్ అంతా కూడా మల్టీ కలర్లో వస్తుంది. హకోబాలో చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్. రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఇందులో ప్లెయిన్లో ఇదైతే డైయింగ్ కలర్సే, నేవీ బ్లూ కలర్స్, నేవీ బ్లూ కలర్ అండి, ప్లెయిన్ హకోబాలో ప్లెయిన్. ఇందాక ప్రింట్ వచ్చింది కదా, ఇదేమో ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి చందేరిలో అండి, ఇది దుపట్టా ఫ్యాబ్రిక్, ఇదైతే దుపట్టా ఫ్యాబ్రిక్ అండి. మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చందేరిలో చాలా బాగుంది, సాఫ్ట్ చందేరి, మొత్తం కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్, కట్ వర్క్ వస్తుంది 2 సైడ్స్ కూడా. ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మస్టర్డ్ షేడ్లో ఉంది. బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది, మస్టర్డ్ కలర్. అలాగే ఇందులో లెహెంగా ఫ్యాబ్రిక్ ఉంది షేడెడ్లో. యాక్చువల్గా దీని మీదకి దుపట్టాస్ అండి అవి. ఇలా లైట్ లెమన్ ఎల్లో, కిందికి వచ్చేసరికి మస్టర్డ్ షేడ్ 2D షేడ్లో వస్తుంది అనమాట. కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చి గ్రాండ్ లుక్ ఉంటుంది. లెహెంగాస్, అనార్కలి కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్లో వచ్చిందండి, పిచ్వాయి డిజైన్, ప్రింట్ కాదు ఇదైతే, ఎంబ్రాయిడరీ వర్క్, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. రోమన్ సిల్క్లో వచ్చి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. కట్ వర్క్, పిచ్వాయి డిజైన్ అనేది హైలైట్ అయింది. కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్కే, చాలా బాగుంటుంది. దగ్గరగా డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే వాయిలెట్ షేడ్లో వస్తుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇదైతే పింక్, రోజ్ పింక్ లాగా, కొంచెం లైట్ రోజ్ పింక్ లాగా వచ్చి డిఫరెంట్ కాంబినేషన్. ఇది కూడా పిచ్వాయి డిజైన్లో సేమ్ డిజైన్, ఇంకొక కలర్. ఇందులోనే మనకి మస్టర్డ్ షేడ్ అండి, మస్టర్డ్ ఎల్లో, ఎంత బాగుంది చూడండి. ట్రెడిషనల్గా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా. షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తాస్, బాయ్స్కి కుర్తా కూడా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 3 కలర్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కోసం, బ్లౌజ్ అనే కాదండి, క్రాప్ టాప్ లెహెంగా దీంతో డిజైన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చే గార్బాకి కానివ్వండి, మనకి పార్టీ వేర్గా ఏ అకేషన్ ఉన్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి ఇలా మూమెంట్లో ఎంత బాగుందో. ఇదంతా కూడా సీక్వెన్సే, స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట. సీక్వెన్స్ అంతా ఒకటి బిగ్ సైజ్లో ఉంటుంది, ఇంకొక లైన్ వచ్చేసి చిన్న చిన్న సీక్వెన్స్ అనమాట, జిగ్జాగ్ ప్యాటర్న్. ఇదైతే మనకి పెసర్ గ్రీన్ కలర్లో ఉంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది రెడ్ కలర్, చూడండి బ్రైట్గా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఆడ్గా ఏముండదండి. ఇలా లెహెంగా అనార్కలిలో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. క్రాప్ టాప్ లెహెంగా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో, లేదనుకుంటే ప్లెయిన్లో కూడా మనం క్రాప్ టాప్ యూజ్ చేయొచ్చు. ఇదైతే మనకి వాయిలెట్ కలర్, చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. ఆల్రెడీ పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి, వాటి మీదకి బ్లౌజ్ కావాలన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే బ్లాక్, బ్లాక్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఏ శారీకైనా ఏ లెహెంగాకైనా కూడా మనం యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ సీక్వెన్స్ అయితే అన్నిటికి కామన్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి, మనకి కంప్లీట్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. గ్రే కలర్ లైన్స్ ప్యాటర్న్ ఇలా వస్తుంది మనకి, గ్రే కలర్లో మొత్తం సీక్వెన్స్ ఇంకా జరీతో ఆల్టర్నేట్గా మనకి డిజైన్ అంతా కూడా ప్యాటర్న్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, సిల్వర్, గోల్డ్, బ్లాక్. ఈ కామన్ కలర్స్ అయితే ఇచ్చానండి, రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్ అనేసి. ఇందులోనే వైట్, అంటే మనకి సిల్వర్ కలర్లో మనకి సీక్వెన్స్ జరీ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే వైట్ కలర్లో ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ ఇందులోనే గోల్డ్. ఈ ఫ్యాబ్రిక్ కలర్కి ఒకటి తీసుకున్నాం నష్టమేం లేదండి, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. అలాగే ఈ డిజైన్స్ కూడా ఎవర్ గ్రీన్, ఎప్పటికీ బోర్ అనిపించదు. ఇది గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ సీక్వెన్స్, గోల్డ్ కలర్ జరీ. నెక్స్ట్ ఇందులోనే బ్లాక్. నాకు తెలిసి అయితే ఫస్ట్ బ్లాక్ అయిపోతుందండి, ఎందుకంటే ఎన్నోసార్లు బ్లాక్ రీస్టాక్ చేయించాను, అంతే బాగా రెస్పాన్స్ ఉంది. బ్లాక్ అనేది కామన్గా యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఇది అయిపోతుంది అనుకుంటున్నా. ఇది బ్లాక్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్లోనే ప్యూర్ విస్కోస్ జార్జెట్ పైన షిబోరి ప్రింట్ విత్ సీక్వెన్స్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కంప్లీట్ సీక్వెన్స్ ఇది, లైన్కి చిన్న చిన్న గ్యాప్ లేకుండా మొత్తం సీక్వెన్సే. గ్లాస్ సీక్వెన్స్ అంటాం కదా, వాటర్ గ్లాస్ సీక్వెన్స్, అది వస్తుంది అనమాట. మనకి షేడ్ ఇలా చూస్తేనే కనపడుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. చూడండి మూమెంట్లో ఇలా తెలుస్తుంది. ప్యూర్ విస్కోస్లో ఉంటుందండి జార్జెట్. ఇందులోనే ఇంకొక షేడ్, ఇదైతే ఎల్లో మిక్స్తో వచ్చింది, లెమన్ ఎల్లో, లైట్ పింక్ అలా మిక్స్ అయింది.
చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. దీనికైనా బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజాలో జిగ్జాగ్ ప్యాటర్న్. ఇది కూడా మనం షార్ట్ ఫ్రాక్స్ లాగా ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఆర్గంజా కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి, క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్లో వస్తుంది. మొత్తం సీక్వెన్స్ మీకు ఇలా చూపిస్తాను చూడండి. సీక్వెన్స్ వచ్చి ప్రతి లైన్లో కూడా వాటర్ గ్లాస్తో మనకి సీక్వెన్స్ వస్తుంది. అలాగే థ్రెడ్ వర్క్ జిగ్జాగ్ ప్యాటర్న్. ఇది కూడా షిబోరి ప్రింట్తో ఉంటుంది. లైట్ పింక్ కలర్ అండి, డార్క్ లైట్ పింక్ మనకి ఇలా షిబోరి కాబట్టి ఇలా మిక్స్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో పెద్ద పన్నాలో అండి, ఇదైతే చాలా గ్రాండ్ వర్క్ వచ్చింది. బ్లూ కలర్ సీక్వెన్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మల్టీ కలర్ సీక్వెన్స్తో మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద సేమ్ అదే ఫ్లవర్స్తో బార్డర్ కూడా ఇలా హైలైట్ అయిపోయింది. బ్లూ కూడా మంచి బ్లూ కలర్ అండి, పీకాక్ బ్లూ అంటాం కదా ఆ షేడ్లో వస్తుంది. బిగ్ పన్నా లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అంటే అలా మనం నచ్చినట్టు సింపుల్ కుర్తీ, అనార్కలి కుర్తీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లోనే ఆల్ ఓవర్ సీక్వెన్స్. ఇది కూడా బ్లౌజెస్కి, లెహెంగాస్కి కానివ్వండి, స్ట్రైట్ కట్ కుర్తాస్, బాయ్స్కి కుర్తా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కుర్తా ఉందనుకోండి, దానిపైనకి వేస్ట్ కోట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. మంచి రాణి పింక్ కలర్లో ఉంటుంది. ఇందులోనే సీ గ్రీన్ షేడ్ అండి, చూడండి సీ గ్రీన్ షేడ్ చాలా బాగా వచ్చాయి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది, కంప్లీట్ సీక్వెన్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి జార్జెట్లో అండి. ఇది కూడా మొత్తం లైన్స్ ప్యాటర్న్, సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్. లైట్ బేబీ పింక్ కలర్, రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్ ఇవి కూడా. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ కాటన్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఫ్యాన్సీ కాటన్. అంటే మనకి వర్క్ వచ్చి కాటన్లో చాలా రేర్గా ఉంటాయి కదా, అలా గ్రాండ్ లుక్ ఉండడం కోసం ఇలా డిజైన్ చేశాను. ఇది మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్, అవుట్లైన్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది. జిగ్జాగ్ ప్యాటర్న్. ఇది లెహెంగాస్ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లోనే కలర్ సీక్వెన్స్తో వస్తుందండి. మొత్తం కూడా మనకి ఫ్లవర్కి కలర్కి సీక్వెన్స్ అనేది డిఫరెంట్ కలర్స్తో వస్తుంది. అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కలర్తో వచ్చిన తర్వాత మనకి సీక్వెన్స్ అనేది కామన్గా ఉంటుంది కదా, అలా కాకుండా వచ్చిన డిజైనే మనకి సీక్వెన్స్తో కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూడండి పింక్, లైట్ సీ గ్రీన్, ఇక్కడ బ్లూ, అలా ఎల్లో, ఇవంతా సీక్వెన్సే అండి, నార్మల్గా కాకుండా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి జార్జెట్ పీకాక్ బ్లూ కలర్లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా లెహెంగాస్కి, క్రాప్ టాప్ లెహెంగాస్ ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. వేస్ట్ కోట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లోనే మనకి లైన్స్ ప్యాటర్న్. ఇది ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్, సీక్వెన్స్, మల్టిపుల్ డిజైన్లో మనకి ఒకే ఫ్యాబ్రిక్లో మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి. లీవ్స్ లాగా, రౌండ్ డిజైన్ లాగా, డైమండ్ డిజైన్, ట్రయాంగిల్స్, అలా మొత్తం కూడా మల్టీ సీక్వెన్స్, మల్టీ డిజైన్తో వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ప్లాజో ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. ఇవైతే కాటన్లో అండి, 100 రూపీస్ కాటన్లో. ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో పెడుతున్నాను. చూడండి కాఫీ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. మెరూన్ కాఫీ మెరూన్లో వస్తుంది. ఆరెంజ్ కలర్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఇది బ్లాక్ ప్రింట్ అండి, చాలా బాగుంటుంది. జైపూర్ కాటన్, ప్యూర్ కాటన్లో ఉంటుంది. ఇందులోనే ఇంకొక కలర్ ఎల్లో పింక్ కాంబినేషన్లో వస్తుంది. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కుర్తీస్, మెటర్నరీ కుర్తీస్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో మనం పాయింట్ కానీ ప్లాజో, లెగ్గిన్ అలా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి బ్లాక్ ప్రింట్. ఇందాక చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్. నెక్స్ట్ వచ్చేసి కోరా కాటన్లో అండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా కలంకారీ డిజైన్ ఇచ్చానమాట. కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ కలంకారీ డిజైన్లో వస్తుంది. కింద చూడండి డీ డిజైన్ అనేది హైలైట్ చేసాము. అక్కడక్కడ సీక్వెన్స్ వస్తుంది. అక్కడక్కడ సీక్వెన్స్ అనేది హైలైట్ అయ్యేసరికి కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా ఉంటుంది. పైనంతా బూటా డిజైన్, బేబీ పింక్ కలర్ అండి. దీంతో కూడా మనం లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తాస్, జీన్స్ పైనకి మనం పెప్లం టాప్ లాగా కూడా ఈ బార్డర్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్స్, క్రీమ్ కలర్కి ఎల్లో కాంబినేషన్. ఇందాక పింక్కి బ్లాక్ వచ్చింది కదా, ఇదైతే క్రీమ్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి. ఇందులోనే బ్లాక్కి పింక్ కాంట్రాస్ట్. ఇందాక పింక్కి బ్లాక్ చూపించాను కదా, ఇప్పుడు బ్లాక్కి పింక్. చూడండి
సేమ్ ప్యాటర్న్లో ఇవన్నీ కూడా కలర్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఇందులో మనకి రెడ్ కూడా బ్లాక్ వచ్చింది. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ సీజన్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే పిస్తా షేడ్కి వైట్ కాంబినేషన్. బాయ్స్కి కుర్తా కూడా చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి కూడా కుర్తా స్టిచ్ చేయించాను, చాలా బాగుంది. అంటే వేసుకొని అంటారు కదా, ఇవి లేడీస్ ఫ్యాబ్రిక్స్ మేము వేసుకోము అని అంటారు. అలా ఉండదండి, నా దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగా కాంబోలోనే చేపిస్తాను. అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్కి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి, ఎవరికైనా కాంబో యూజ్ చేసే విధంగానే నేను ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవైతే అసలు వీడియో కూడా చేయలేదండి. మంచి ఫ్యాబ్రిక్ అసలు. బ్లౌజెస్కి, క్రాప్ టాప్ లెహెంగాస్కి, స్ట్రైట్ కట్ కుర్తాస్కి కానివ్వండి, బాయ్స్కి కుర్తా అంటే మనం గ్రాండ్ ఫంక్షన్ ఉందనుకోండి, డైరెక్ట్గా షేర్వానీ లాగా కొంచెం ఫిజింగ్ అది పెట్టేసి కుర్తా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇందులో అయితే చాలా కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కలర్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి గ్రీన్ కలర్, మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్లో వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, జెరీ ఇంకా థ్రెడ్ వర్క్స్తో వస్తుంది. ఇలా మనకి చాలా గ్రాండ్ వర్క్గా ఉంటుంది. ఇది చూడండి, ఫ్లవర్ ప్రింట్, ఫ్లవర్ డిజైన్, ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా శారీకి మ్యాచ్ అయిపోయింది అనుకోండి, బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా కలర్కి ఒకటి, డిజైన్కి ఒకటి చేసుకున్నా నష్టం లేదు. ఇంత తక్కువకి ఏ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇంత గ్రాండ్ వర్క్ని? ఎందుకు అన్ని కలర్స్ చూపిస్తున్నాను, ఎవరు కూడా మిస్ కాకుండా పర్చేస్ చేసుకోండి. సేమ్ డిజైన్లో లైట్ పీచ్ కలర్ పైన పింక్ ఫ్లవర్స్, చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ పింక్ శారీ ఉందనుకోండి, ఇందాక మీకు చూపించాను కదా విచిత్ర సిల్క్లో, అది శారీ లాగా కట్టుకొని ఇది బ్లౌజ్ లాగా వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇవి డ్రెస్సెస్ డిజైన్ చేయాలి, మా హస్బెండ్కి కూడా కాంబో లాగా డిజైన్ చేయాలని ఎంతో ఇష్టంగా చేయించుకున్నానండి. కాకపోతే చిన్న పాప ఉంది, స్టోర్లో బిజీ ఉండడం, ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయడం, నెక్స్ట్ వచ్చేదంతా శ్రావణ మాసం కాబట్టి సీజన్కి తగ్గట్టుగా ట్రెండీ డిజైన్స్ చేయడం వల్ల టైం లేక కొన్ని వీడియోస్ చేయకుండా అలా ఉండిపోతున్నాయి. ఇంకెందుకు అలా ఉంచడం, తీసేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ట్రెండింగ్ డిజైన్స్ తీసుకురావచ్చు అనేసి పెట్టేస్తున్నానండి. మనకి ఇందులో ప్రాఫిట్ ఉంటుందా ఉండదా అని కాదు, నాకు కూడా ఈ ఓల్డ్ స్టాక్ ఇంకా తీసేస్తే కొత్తగా వస్తుంది కదా, అందుకనేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇందులో బ్లూ కలర్, మంచి లైట్ సబ్ కలర్ అంటాం కదా, రిన్ సబ్ కలర్ అలా వచ్చింది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ చెప్పంటే స్కై బ్లూ కలర్ అండి, సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది. స్కై బ్లూ కలర్. ప్లెయిన్ శారీస్ ఉన్నాయనుకోండి, ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు, అంత బాగుంది. ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మంచి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. సీక్వెన్స్ అది ఏం లేదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా రెగ్యులర్గా కూడా యూస్ చేయొచ్చు. చూడండి, ఫ్యాబ్రిక్ కూడా మంచి టస్స సిల్క్లో వస్తుందండి, బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది లైట్ సీ గ్రీన్ కలర్లో వస్తుంది, స్కై బ్లూ ఉంది, ఇందులో పీచ్, లైట్ సీ గ్రీన్, అలా అన్ని కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో డిజైన్, సేమ్ ఫ్యాబ్రిక్లో మ్యాంగో డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్స్, ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్సే. మ్యాంగో డిజైన్ చూడండి ఎంత బాగుందో, మల్టీ థ్రెడ్తో వచ్చేసి హైలైట్ అయిపోయింది. సీక్వెన్స్ అదంతా కూడా చాలా బాగుంది. సీక్వెన్స్ కూడా మనకి పైకి లేసినట్టుగా ఉండదండి, చూడండి ఇందులోనే కలిసిపోయినట్టుగా ఉంటుంది. సీక్వెన్స్ కూడా హాట్గా ఉండడం, పైకి లేసినట్టుగా అలా అయితే ఏమి ఉండదండి, ఇలా వస్తుంది. లైట్ స్కై బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్స్ ఉన్నాయి, వైట్, ఎంత బాగుంది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీంతో సింపుల్గా బ్లౌజ్ కానివ్వండి, షేర్వాణి కానివ్వండి, ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. వైట్ కలర్ పైన ఆ మల్టీ కలర్తో థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అయిపోయిందండి. ఆల్రెడీ పట్టు శారీస్ ఉన్నాయి, లేదంటే వర్క్ శారీస్ ఉన్నాయి, వాటికి కూడా మ్యాచ్ అయిపోతుంది. అంత బాగుంది డిజైన్ మాత్రం. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, వర్క్ కూడా మంచి థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ అంతా కూడా మనం దగ్గరుండి చేయించినవండి ఇవన్నీ కూడా. ఇదైతే ఇంకొకటి పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్, పీచ్ పింక్ కలర్ అంటాం కదా అలా, సేమ్ మ్యాంగో డిజైన్, ఇందులోనే పీచ్ పింక్ కలర్, చాలా బాగున్నాయండి. దేనికి అదే, అసలు అన్ని కలర్స్ చూస్తే ప్రతి ఒక్క దాంట్లో ఒక డ్రెస్ కుట్టి పెట్టుకోవాలనిపిస్తుంది. అలా ప్రతి రిఫరెన్స్ డ్రెస్ కూడా రెగ్యులర్గా వేసుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే మనం అలా రెగ్యులర్గా యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అన్ని ఫ్యాబ్రిక్స్ నా ఫ్యాబ్రిక్స్లోనే యూజ్ చేస్తానండి. బయట ఎక్కడ కూడా నేను రెడీమేడ్ డ్రెస్సెస్ అలా ఏం తీసుకోను, ఆల్మోస్ట్ నా రిఫరెన్స్ డ్రెస్సెసే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఎల్లో, హల్దీకి అయితే సూపర్, చాలా బాగుంటుంది. హల్దీకి ఎల్లో కలర్ ఎంత బ్రైట్గా ఉంది కదా,
అన్ని కలర్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి. ఇందులోనే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి. బాయ్స్కి కుర్తా కూడా వద్దన్నారండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఫిజింగ్ అలా వేసి బాయ్స్కి బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా, వైఫ్ అండ్ హస్బెండ్కి లెహెంగా, షేర్వానీ కానివ్వండి, ఎలా అంటే అలా మనం యూస్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి కలర్స్. అలాగే ఇందులో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్లో మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్, అది కూడా మనకి సీక్వెన్స్ జెరీ వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. ఇంకా గ్రాండ్ లుక్ ఉందండి. చూడండి, దగ్గర నుంచి చూడండి, లీఫ్ డిజైన్ అదంతా కూడా చాలా బాగా హైలైట్ అయిపోయింది. సీక్వెన్స్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా, ఎంత బాగుందో. మీకు డైరెక్ట్గా చూసి తీసుకుంటే ఇంకా మీరు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అవుతారు, ఎలా వచ్చింది ఏంటి అని. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, సిల్క్ ఫ్యాబ్రిక్లో, టస్సర్ సిల్క్లో వస్తుంది. చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా దగ్గరగా వచ్చింది. అసలు గ్యాప్స్ అనేది చాలా తక్కువగా ఉండి మనకి గ్రాండ్ లుక్తో వచ్చిందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదైతే మనకి లైట్ సీ గ్రీన్ కలర్, లైట్ పిస్తా షేడ్ లాగా వచ్చింది. మిక్స్ అయింది, ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు. లైట్ కలర్లో చాలా బాగుంది. ఇది కూడా థ్రెడ్ వర్క్ అనేది మల్టీ కలర్లో ఉంది కాబట్టి దేనిపైన కూడా హైలైట్ అవుతుంది. ఆ ఫ్లవర్స్, లీవ్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. మీకు మాత్రం హోల్సేల్లో కూడా ఈ ప్రైజెస్కి రావు. ఆల్రెడీ నేను పెట్టిన ప్రైజెసే తక్కువ, ఇంకా దానికి ఆఫర్లో అంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేసి. ఇదైతే లైట్ పీచ్ పింక్ కలర్, చూడండి లైట్ పీచ్ పింక్ కలర్. ప్రతిసారి సేల్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి స్టాక్. మాకు రిప్లై ఇవ్వలేదు కాబట్టి స్టాక్ అయిపోయింది అలా తిడుతుంటారండి. అలా ఏం లేదు, మేము ప్రియారిటీ ఏం తీసుకోము, ప్రియారిటీగా ఏమి ఇవ్వమండి రిప్లైలు. వరుసగా ఏ మెసేజ్ ఫస్ట్ వస్తే ఆ మెసేజ్కి ఫస్ట్ రిప్లై ఇస్తాం. ఇది చూడండి, ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. గోల్డెన్ క్రీమ్ గోల్డ్ కలర్, మొత్తం డైమండ్ డిజైన్తో ఫ్లవర్స్, లీవ్స్ అనేది డైమండ్ డిజైన్ లాగా వచ్చి మిగతా మొత్తం కూడా మిడిల్లో కూడా డైమండ్స్ వచ్చాయి. మొత్తం మిడిల్లో వచ్చిందేమో గోల్డ్ కలర్, ఇక్కడ డైమండ్ డిజైన్ లాగా మనకి లీవ్స్తో వచ్చింది కదా, ఇది మల్టీ కలర్లో ఉంటుంది, క్రీమ్ గోల్డ్ కలర్. ఇది కూడా బాయ్స్కి, గర్ల్స్కి ఎవరికైనా బాగుంటుందండి. ఫ్యామిలీ కాంబోకి సూపర్గా ఉంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. స్కై బ్లూ కలర్, ఇందులో ఎక్కువ డార్క్ కలర్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ గ్రాండ్ వర్క్ ఉంది కదా, మళ్ళీ వర్క్కి మల్టీ కలర్ కనిపించదు కాబట్టి లైట్ పేస్టల్స్లోనే ఇచ్చాను. ఇది లైట్ స్కై బ్లూ కలర్, చాలా బాగుంటుంది డిజైన్స్, కలర్స్ అన్నీ కూడా. ఇది ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్, చూడండి లైట్ ప్యారెట్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్, డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్లోనే ఇంకొక ప్యాటర్న్, డైమండ్స్, చెక్స్ అలా మొత్తం మిక్స్ అయిపోయిందండి. డిజైన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది. సీక్వెన్స్ కూడా మనకి మిర్రర్ లుక్తో ఉండడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. అసలు చాలా దగ్గరగా ఉందండి డిజైన్ అయితే, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది లైట్ స్కై బ్లూ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే క్రీమ్ గోల్డ్ కలర్ అండి. అసలు ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అండి, దీని స్పెషల్ అదే అనమాట. సింపుల్ బ్లౌజెస్, కుర్తాస్, వేస్ట్ కోట్స్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. బాయ్స్కి ఇందులోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వేస్ట్ కోట్ లాగా వేసి, గర్ల్స్కి అయితే లెహెంగా లాగా అలా మనం కాంబో డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఇంత మంచి బడ్జెట్లో డ్రెస్సెస్ రావు, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా చూడండి, ఇందులో మనకి లైట్ సీ గ్రీన్ కలర్లో మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్. ఇందులోనే మనకి లైట్ గ్రేయిష్ లావెండర్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా లావెండర్ మిక్స్ అయింది గ్రేలో, డిఫరెంట్ కలర్ అండి ఇదైతే. పేస్టల్స్లో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి, ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతాం, అంత బాగున్నాయి. ఇదైతే లైట్ పీచ్ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో అండి. ఇది కూడా మనకి బిగ్ పన్నాలో వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, షిబోరి ప్రింట్లో. ఇది కూడా చాలాసార్లు రీస్టాక్ చేయించాను, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి. ఇది చూడండి, బిగ్ పన్నాలో వస్తుంది, 56 ఇంచెస్ పన్నా, మొత్తం షిబోరి ప్రింట్ వస్తుంది. 100 టైమ్స్ మీరు మిషన్ వాష్ చేసినా కూడా ఇదే లుక్ ఉంటుందండి. కలర్స్ కూడా మంచి ఆనియన్ పింక్, బ్లూ అలా అన్ని మిక్స్డ్ కలర్స్లో వచ్చింది కాబట్టి కలర్ఫుల్గా కూడా ఉంటుంది వేసుకుంటే. ఇందులోనే జార్జెట్లో బిగ్ పన్నాలో ఇంకొక ప్రింట్, ప్లాజోలు కానివ్వండి, ప్లీటెడ్ మోడల్లో శారీస్ కానివ్వండి, ఏదంటే అది మనం డిజైన్ చేసుకోవచ్చు. లైట్ పిస్తా గ్రీన్ షేడ్కి బిగ్ ఫ్లవర్స్, ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. డార్క్ పింక్ గ్రీన్ కాంబినేషన్స్తో మొత్తం ప్రింట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లెహరియా ప్రింట్లో అండి, 3 షేడ్స్లో వస్తుంది, 3D డిజైన్లో.
3D కలర్స్లో వస్తుంది. పైన గ్రీన్, కింద పింక్, మిడిల్లో మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్తో ఇలా వస్తుంది. ఇదైతే మనకి లెహరియా ప్రింట్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇందాక పింక్ కలర్లో చూపించాను కదా, సేమ్ జార్జెట్, సేమ్ డిజైన్, అందులోనే మనకి బ్లూ కలర్, రిన్ సోప్ కలర్ అంటాం కదా, ఆ బ్లూ కలర్లో ఉంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. రెగ్యులర్గా మనము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలంటే ప్రతి కలర్కి డిజైన్కి ఒకటి తీసుకోండి, అలా మనం రెగ్యులర్గా వేసుకోవచ్చు. మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది, వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాసో డిజైన్లో అండి, మొత్తం మనకి బ్రాసో డిజైన్లో వస్తుంది. నెవీ బ్లూ చూడండి, బిగ్ పన్నా ఎంత పెద్దగా ఉందో చూడండి పన్నా. మొత్తం కంప్లీట్గా చిఫాన్కి బ్రాసో లాగా వచ్చి ఇది కూడా బాగుంటుంది స్టిచ్చింగ్ అయ్యాక. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి బ్రాసోలోనే పేస్టల్ కలర్స్లో అండి, లైట్ లెమన్ ఎల్లో గ్రే కాంబినేషన్లో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. శారీస్కి, డ్రెస్సెస్కి ఎలా అంటే అలా మనం యూస్ చేయొచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా మీకు చూపిస్తాను. మంచి పేస్టల్ కలర్స్లో వచ్చాయి. గ్రేకి నియాన్ గ్రీన్ అంటాం కదా, ఆ షేడ్ లాగా వచ్చింది. డిఫరెంట్గా ఉంటుందండి. నాకు రిఫరెన్స్ డ్రెస్ కూడా ఇదే కలర్లో చేశాను, చాలా బాగుంది. ఇది కూడా గ్రే కాంబినేషన్లోనే వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్లో అండి, గ్రేకి ఆరెంజ్ షేడ్. ఇది కూడా చూడండి కనకాంబరం షేడ్ లాగా వస్తుంది కొంచెం, చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి గ్రేకి పింక్ అండి, బేబీ పింక్ కలర్. క్యూట్గా ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. మనకి ప్లఫీ ఫ్రాక్స్ ఎన్ని కుర్చీలు పెట్టినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్ కూడా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. ఇవైతే మనకి రంగోలీ జార్జెట్లో వస్తుందండి, లెహెంగా ఫ్యాబ్రిక్. అలాగే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఇందులో మొత్తం కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం బిట్స్ వర్క్, ఇంకా ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది, డార్క్ ఆనియన్ పింక్. చూడండి ఎంత బాగుందో. బిట్స్ వర్క్ కూడా చూడండి, మీకు దగ్గర నుంచి చూస్తే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. కట్ వర్క్లో వచ్చింది, మొత్తం ఎలిఫెంట్ డిజైన్లో కూడా బిట్స్ అనేవి హైలైట్ అవుతాయి. మొత్తం బార్డర్ టైప్లో ఉంటుంది. థ్రెడ్ వర్క్ అనేది మనకి కాంట్రాస్ట్ కలర్స్ దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండేలాగా అయితే నేను డిజైన్ చేశాను. ఇందులోనే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా ఉందండి, ఆనియన్ పింక్ సేమ్ కలర్లో మనకి దుపట్టా ఫ్యాబ్రిక్. వన్ సైడ్ అయితే సింగిల్ లైన్ వస్తుంది, ఇంకొక సైడ్ మాత్రం డబుల్ లైన్లో ఇచ్చానండి. ఎందుకంటే మనం ఓనీ లాగా దుపట్టా లాగా తీసుకున్నప్పుడు ఇది ఇలా కట్ చేసుకుని కింద బార్డర్ లాగా వేసుకోవచ్చు. అప్పుడు మనకి 4 సైడ్ ఉంటుంది. అదేదో మీరు దుపట్టానే డిజైన్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే కిడ్స్ మన దగ్గర అంతా కాంబోకి యూజ్ చేస్తారు, కిడ్స్ అయినా పెద్దవాళ్ళని తీసుకుంటారు కాబట్టి అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా మనకి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకునే విధంగా నేను రన్నింగ్ ఫ్యాబ్రిక్లో చేశాను కాబట్టి ఇలా కూడా ఇచ్చాను అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి 4 సైడ్ కూడా బార్డర్ అయిపోతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇదైతే ఆనియన్ పింక్ షేడ్, ఇందులోనే కిరోసిన్ బ్లూ కలర్. అన్నీ కూడా మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ ఇంకా లెహెంగా ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది లెహెంగా ఫ్యాబ్రిక్, మనకి దుపట్టా ఫ్యాబ్రిక్, రెండు కూడా సేమ్ కలర్. మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. పింక్కి, ఆనియన్ పింక్కి వైన్ కలర్, లేదంటే బ్లూకి పింక్, అలా కూడా మీరు కాంట్రాస్ట్లో దుపట్టా లాగా యూజ్ చేయొచ్చు. ఇదైతే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్, ఇది లెహెంగా ఫ్యాబ్రిక్. చూడండి కాంబోస్ వైన్ షేడ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి, ఎంత బాగుంది చూడండి. డార్క్ పింక్లో ఎలిఫెంట్స్ అయితే సూపర్ అండి, క్యూట్గా వచ్చాయి. ఎంబ్రాయిడరీ వర్క్, బిట్స్ వర్క్ కూడా మనకి ప్లాస్టిక్ బిట్స్ వస్తాయి. ఇలా దుపట్టా లెహెంగా ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కలర్ డిఫరెంట్ కలర్. దీంట్లో కూడా మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ ఉంది, లెహెంగా ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అయితే మనకి సీ బ్లూ కలర్లో వస్తుందండి, కాంట్రాస్ట్ కలర్లో ఎలిఫెంట్స్. ఇది మ్యాచింగ్ దుపట్టా సీ బ్లూ కలర్లో వస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ అండి, కలంకారీ ప్రింట్, చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, మంచి బడ్జెట్లో ఫ్యాబ్రిక్. చూడండి కింద బార్డర్ లాగా ఇచ్చాను, పైన అంతా కూడా మ్యాంగోస్ డిజైన్ అనేది హైలైట్ చేశాను. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. రెడ్ కాంబినేషన్, ఇదైతే బేస్ కలర్ అయితే కామన్గా గోల్డ్ కలర్లో వస్తుంది, కింద బార్డర్ అనేది డిఫరెంట్ షేడ్స్తో ఇచ్చాను. ఇదైతే రెడ్ మెరూన్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్లో మనకి మ్యాంగోస్లో నేవీ బ్లూ హైలైట్ అయిపోతుంది ఇలా. ఇది కూడా బాయ్స్కి కుర్తా లాగా యూజ్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కాస్మోస్ టిష్యూలో
డిజిటల్ ప్రింట్, అది కూడా ప్యారెట్స్తో చాలా బాగా హైలైట్ అయింది. ఫ్యాబ్రిక్ చూడండి, జకార్డ్ బార్డర్ వస్తుంది 2 సైడ్ కూడా. మిగతా అంతా డిజిటల్ ప్రింట్ ప్యారెట్స్తో హైలైట్ అవుతుంది. ఆరెంజ్ మీద మల్టీ కలర్లో డిజిటల్ ప్రింట్. ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది, క్రీమ్ గోల్డ్ కలర్ చూడండి. టోటల్ 3 కలర్స్ అండి. ఇది క్రీమ్ గోల్డ్ కలర్లో బ్లూ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూకి క్రీమ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో. మనకి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది, డీటెయిలింగ్ అదంతా కూడా. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బనారసీలో అండి, రెడ్ గ్రీన్ కాంబినేషన్లో, పైన స్మాల్ బార్డర్, కింద అయితే బిగ్ బార్డర్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్స్. లెహెంగాస్కి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమో పింక్ వైలెట్ కాంబినేషన్స్. ఇది చూడండి, పైన స్మాల్ బార్డర్, కింద కూడా బిగ్ బార్డర్. సేమ్ ప్యాటర్న్, ఇది పర్పుల్ పింక్ కాంబినేషన్లో అండి, వైలెట్ పర్పుల్ వస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి కోటాలో అండి, కోటా ఫ్యాబ్రిక్లో మనకి బ్లూ షేడ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా ప్రింట్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాను, బాగుంటుంది ఫ్రాక్స్కి రెగ్యులర్గా యూస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి విస్కోస్ జార్జెట్లో మిర్రర్ వర్క్. ఇది కూడా శారీ లాగా, కుర్తీస్ లాగా, ఎలా అంటే అలా మనం యూస్ చేయొచ్చు. ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుందండి, అంత సాఫ్ట్గా. మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. మిడిల్లో అన్నీ కూడా సాటిన్ స్ట్రిప్స్ లాగా మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా వస్తుంది, లైన్స్ ప్యాటర్న్. ఆనియన్ పింక్, ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే లావెండర్ షేడ్ లాగా వస్తుందండి, లైట్ లావెండర్ షేడ్ వచ్చింది, బాగుంటుంది. ఇది కూడా, ఇది లావెండర్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. బ్లాక్ అయితే ఇంకా యాజ్ యూజువల్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఏ బ్లౌజ్ వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. అనార్కలి కుర్తీస్కి కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఎందుకంటే ఈ కలర్ చూడగానే అలా అనిపించింది, వేసుకొని చూడాలి అని. ఇలా ఉంటుంది బ్లాక్లో, ఎంత బాగుంది కదా. మిర్రర్ వర్క్ చాలా బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెహెంగా ఫ్యాబ్రిక్స్లో మనకి డోలా సిల్క్లో పటోలా డిజైన్ అండి. ఎలిఫెంట్స్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. ప్యారెట్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్, రెడ్ వర్క్తో ఇలా మనకి మంచి డీటెయిలింగ్ వర్క్ అయితే వస్తుంది. ఇదైతే గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది. కలర్ కూడా మనకి ఇది నియాన్ గ్రీన్ షేడ్ లాగా వచ్చిందండి. ఇందులోనే కొంచెం కలర్ షేడ్తో ప్యారెట్ గ్రీన్ షేడ్లో వస్తుందండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూడండి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి డైయింగ్లో కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఇలా ఉంది. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ విత్ జకార్డ్ బార్డర్తో వస్తుందండి, మైసూర్ సిల్క్లో. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. పైనంతా వర్క్, కింద మాత్రం మనకి ఇలా వీవింగ్లో వస్తుంది జరీతో. పైనంతా ఇలా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో సెల్ఫ్ డిజైన్లో వస్తుందండి. వైలెట్ కలర్, ఇదైతే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అనార్కలి కుర్తీస్ స్టిచ్ చేసుకోవచ్చు, లెహెంగాస్కి కూడా యూస్ చేయొచ్చు. ఇందులోనే మెరూన్ కలర్లో, ఇది కూడా ఎంత బాగుంది చూడండి, డార్క్ కలర్ వచ్చి చాలా బాగుంది, ఇలా మెరూన్ షేడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీవింగ్లోనే మల్టీ డిజైన్ మల్టీ కలర్లో మనకి ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, మల్టీ కలర్స్తో వస్తుంది, మల్టీ డిజైన్లో వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ ఒకే ఫ్యాబ్రిక్లో ఇన్ని డిఫరెంట్ డిజైన్స్ వీవింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. ఇవి రీస్టాక్స్ కూడా చాలా టైం తీసుకున్నాను. ఇలా వస్తుంది మల్టిపుల్ కలర్స్తో, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కాస్మోస్ సిల్క్లోనే సెల్ఫ్ కలర్లో మనకి గోల్డ్ కలర్ వర్క్ వస్తుంది బార్డర్లో. దీన్ని కూడా అనార్కలి కుర్తీస్ కానివ్వండి, లెహెంగాస్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక మిర్రర్ వర్క్లో చూపించాను కదా, అందులోనే వైన్ షేడ్. ఇది చూడండి వైన్ షేడ్లో ఇంత బాగున్నాయి కదా. ఓన్లీ దుపట్టలాగా ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచ్చు అండి. మన సీజన్లో బాగా రన్ అయిన డిజైన్ అంటే ఇది, చాలా బాగా వచ్చింది డిజైన్. ఇది చూడండి, జిమ్మిచ్చులో ప్యాచ్ వర్క్, ఎనిమల్ ప్యాచ్ వర్క్ వస్తుంది. ఇదైతే బార్డర్ టైప్లో ఉంటుంది. దీంట్లోనే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి. ఇలా బంచ్ వస్తుంది, 1 మీటర్ కట్లో ఇలా బంచ్ అనేది వస్తుంది. ఇదైతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ కాటన్ అండి. ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్. పన్ను వచ్చేసి బిగ్ పన్నా, ఇలా గ్రే కలర్ పైన స్కై బ్లూ, అలాగే మిడిల్లో రౌండ్స్ వచ్చాయి కదా, అందులో రోజ్ ఫ్లవర్స్ హైలైట్ అయ్యాయి. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మీకు బోర్ అనిపించి బయట పడేయాల్సిందే తప్ప అసలుకి పాడైపోదు, అంత బాగుంటుంది. ఈ సేమ్ డిజైన్లోనే చినోన్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్ సేమ్ డిజైన్.
ఇందులోనే చినోన్ ఫ్యాబ్రిక్. కొంచెం షైనీగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. చూడండి ఇది కూడా మనకి పన్నా పెద్దగా వస్తుంది, బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దుపట్టా ఫ్యాబ్రిక్స్లో అండి, జార్జెట్కి 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ లెహెంగాస్ ఉన్నాయి, వాటికి మ్యాచింగ్గా ఉంటుందనేసి యాక్చువల్గా పెట్టాను. ఇది కూడా వీడియో చేయలేదండి, కొన్ని ఒక 2-3 కలర్స్లోనే వీడియో చేశాను, మిగతా అన్ని అసలు వీడియోస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ లెహెంగాస్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ పెడుతున్నాను కదా, ఓనికి మ్యాచింగ్గా ఉంటుందిలే, ఒకేసారి మొత్తం కాంబోలాగా తీసుకుంటారనేసి పెట్టేస్తున్నాను. ఇది జార్జెట్లో 2 సైడ్ కట్ వర్క్ బార్డర్, సీక్వెన్స్ జరీతో ఇలా హైలైట్ అయిపోతుంది. ఇది కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ అండి, ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇదైతే బ్లాక్. అన్నిటికి కూడా గోల్డ్ జరీ సీక్వెన్స్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్, చూడండి ఎంత బాగున్నాయి. నెక్స్ట్ ఇందులోనే వైన్ షేడ్, 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంది కాబట్టి దీంతో బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు, కుర్తీస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే డార్క్ పింక్ కలర్లో డార్క్ కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ నేవీ బ్లూ, మంచి మంచి కలర్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలాగానే ఉంటాయి. ఇది ఆరెంజ్ కలర్. నెక్స్ట్ రెడ్ కలర్, చూడండి ఇలా వస్తుంది. మిగతా అంతా బూటా డిజైన్ వస్తుంది, 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇది మెరూన్ షేడ్లో. నెక్స్ట్ బ్లూ, మంచి రాయల్ బ్లూ. ఈ కలర్స్లో అయితే చాలా రేర్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్, అందుకే ఈ కలర్లో వేయించాను. చాలా ఫ్యాబ్రిక్స్కి మనకి మ్యాచింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్లో మనకి 1 సైడ్ బార్డర్ ఉంటుంది, మిర్రర్ వర్క్తో బార్డర్, మిగతా అంతా బూటా డిజైన్ వస్తుంది. యాక్చువల్గా ఇదైతే బ్లౌజెస్ కోసం అని వేయించాను, చాలా బాగా రన్ అయిపోయింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, మిర్రర్ వర్క్ సీక్వెన్స్తో వస్తుంది బార్డర్. ఇది మనం స్లీవ్స్కి వేసుకోవచ్చు ఈ బార్డర్ అనేది. మిగతా అంతా మనకి బూటా డిజైన్ వస్తుంది. ఇదైతే మనకి బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి, గ్రీన్, డార్క్ గ్రీన్ ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్లో ఇది. నెక్స్ట్ ఇందులోనే గోల్డెన్ ఎల్లో, చూడండి గోల్డ్ లుక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో గ్రే కలర్. అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి సిల్క్లోనే జిగ్జాగ్ ప్యాటర్న్, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్తో వస్తుంది, చాలా బాగుంటుంది. మన స్టోర్ ఓపెనింగ్ రోజు మా హస్బెండ్ వేసుకున్నారు కదా, సేమ్ అదే కుర్తా ఫ్యాబ్రిక్. అందులో మనకి బ్రౌన్ బిస్కెట్ కలర్ లాగా ఇలా వస్తుంది. కుర్తాస్కి, కుర్తీస్కి, లెహెంగాస్కి ఎలా అంటే అలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తుంది అండి. వేసుకుంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం ఫీల్ అవుతాం కదా, ఇది వేసుకుంటే బాగుంది అన్నట్టు, అందులో ఈ చందేరి సిల్క్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రష్లో మనకి చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్, ఇదైతే గోల్డ్ కలర్. ఇందులోనే మనకి ఆనియన్ పింక్ షేడ్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, క్రష్లో వస్తుంది. సారీ గోల్డ్ క్రష్ కాదండి, టిష్యూలో మనకి క్రష్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. టిష్యూ ఫ్యాబ్రిక్, ప్యూర్ టిష్యూ అండి, చాలా బాగుంటుంది. దీంతో జెంట్స్కి కుర్తా కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టెబీ సిల్క్లో పొజిషన్ ప్రింట్, అవుట్లైన్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్. ఇది లావెండర్ షేడ్, ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది లైట్ బేబీ పింక్ కలర్. దీంతో మనం బ్లౌజెస్, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్ వైట్ కలర్లో వస్తుందండి, చూడండి ఎంత బాగుందో. మల్టీ కలర్లో మనకి పొజిషన్ ప్రింట్ వచ్చింది కాబట్టి లుక్ కూడా చాలా బాగా తెలుస్తుంది వర్క్ అదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి బనారసీ ఫ్యాబ్రిక్లో లైన్స్ ప్యాటర్న్లో మీనాకారీ డిజైన్ అండి, ఎల్లో కలర్, చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. డిజైన్ అంతా కూడా పింక్, ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. బార్డర్లో కూడా మనకి ఇలా హైలైట్ అయిపోయింది అనమాట, థ్రెడ్ వర్క్ జరీ వర్క్తో చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లోనే లైన్స్ ప్యాటర్న్ ఇంకా బూటా డిజైన్తో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి ఇలా వస్తుంది. ఇదంతా వీవింగ్లో వస్తుంది, మనకు అక్కడక్కడ సీక్వెన్స్ హైలైట్ అవుతుంది అనమాట. దీన్ని మనం బ్లౌజెస్గా ఎలా అంటే అలా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి పింక్ కలర్లో వస్తుంది, బేబీ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో లైన్స్ ప్యాటర్న్లో సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అండి, పింక్ కలర్, డార్క్ పింక్ కలర్, ఆల్ ఓవర్ డిజైన్. ఇది కూడా జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్. అలాగే నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూలో హెవీ వర్క్ అండి, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పైన అంతా కూడా బూటా డిజైన్, కింద వచ్చేసరికి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది
మనకి మిర్రర్స్ లుక్ లాగా వస్తుందండి. సీక్వెన్సే కాకపోతే మనకి మిర్రర్స్ లుక్ లాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. లెహెంగాస్కి ఇలా చాలా బాగుంటుంది, చాలా పార్టీ వేర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆర్గంజాలో చూపించాను కదా, అందులోనే మనకి షిబోరి ప్రింట్లో ఇది ఒక షేడ్ లావెండర్ ఇంకా లైట్ ఆనియన్ పింక్ షేడ్తో ఇలా వస్తుంది. ఇందులోనే మనకి బ్రింజాల్ షేడ్ లాగా వస్తుందండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో షిబోరి ప్రింట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, లైట్ బ్లూ డార్క్ బ్లూ షేడ్తో ఇలా వస్తుంది. బాగుంటుంది. దీనికి మనం శాటిన్ కానీ ఫ్యాబ్రిక్ లైనింగ్ యూజ్ చేసి ఫ్లఫీగా ఫ్రాక్స్ స్టిచ్ చేపిస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో వీవింగ్ ఫ్యాబ్రిక్. ఇదైతే ఫాయిల్ ప్రింట్ కాదండి, ఎందుకంటే ప్రైస్ చూసి చాలామంది ఇది ఫేక్ మొత్తం ప్రింట్తో ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ పర్చేజ్ చేసిన వాళ్ళకి తెలిసి ఇది ఏంటి అని. కంప్లీట్ వీవింగ్, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. వీవింగ్తో వస్తుంది చూడండి. పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వస్తుందండి. బార్డర్ కూడా స్మాల్ బార్డర్ కాబట్టి న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే వైలెట్ షేడ్, డార్క్ కలర్, చాలా బాగుంటుంది. పింక్ అండి, రోజ్ పింక్ అంటాం కదా, మంచి కలర్, అసలు చాలా బాగుంటుంది బ్రైట్గా. ఇదేమో డార్క్ పింక్, పింక్లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి డార్క్ పింక్. నెక్స్ట్ అయితే క్రీమ్ కలర్, ఆఫ్ వైట్ అంటాం కదా, ఇలా చూడండి ఎంత బాగుందో. అసలు దేనికి అదే ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్. ట్రెడిషనల్లో ఉన్నాయి, ఫ్యాన్సీలో ఉన్నాయి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్, దుపట్టా ఫ్యాబ్రిక్, ఫ్యాన్సీగా ట్రెడిషనల్లో, అసలు అన్ని ఫ్యాబ్రిక్స్లో నేనైతే ఈరోజు సేల్లో పెట్టాను. మీ అందరు కూడా మిస్ కాకుండా పర్చేస్ చేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తాను. వెబ్సైట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మన స్టోర్కి వచ్చేయచ్చు. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ ఇంకా వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. దూరంగా ఉన్నాం, మేము వెబ్సైట్లో పర్చేస్ చేయలేకపోతున్నాం, వాట్సాప్లో ఆర్డర్ తీసుకోండి అంటే అలా అయినా తీసుకుంటాము, ప్రాబ్లం అయితే లేదండి. కాకపోతే రిప్లైలు డిలే అవుతాయి అనేసి నేను వెబ్సైట్లో ఎక్కువ మెన్షన్ చేస్తున్నాను. ఇంకా కూడా ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.